అమ్మాయిల్లో హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి? ఓ పక్క బేబీ రాలేదని గర్భసంచి ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉండగానే మన అండాశయాలేమో జరిగిందేదో జరిగిపోయింది, నెక్స్ట్ నెలకి ఎగ్ రెడీ చేద్దాం పదా అంటాయి. ఓవరీస్ ఆర్ బ్రేవరీస్. దానికి మెయిన్ గా మనకు కావాల్సింది ఈస్ట్రోజన్. ఇది ఎగ్స్ కి టానిక్ లాంటిది. ఈ టానిక్ ని ఏ ఎగ్ అయితే బాగా యూజ్ చేసుకుంటుందో అదే గెలుస్తుంది. డూ ఆర్ డై, మిగతావి చచ్చిపోతాయి. ఈలోగా మన గర్భసంచి బేబీ కోసం ఆల్రెడీ ఒక గూడుని తయారు చేస్తుంది. దాన్ని ఇంకా కోజీగా చేయాలి, బేబీకి ఫుడ్ కోసం ఏర్పాట్లు చేయాలి అని ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ సీన్ లోకి వస్తుంది. ఇది గర్భసంచికి బూస్ట్ లాంటిది. మన విన్నర్ ఎగ్ రిలీజ్ అయ్యాక గర్భసంచి ఆల్మోస్ట్ వారం రోజులు వెయిట్ చేస్తుంది, బేబీ వస్తుందేమో అని. అయినా బేబీ రాలేదనుకో, అప్పుడు ఇంకా గర్భసంచికి అర్థమైపోద్ది ఈసారి కూడా ఎగ్ వేస్ట్ అయినట్టుంది అని ఈస్ట్రోజన్ ని ప్రొజెస్ట్రాన్ ని పట్టుకొని మీరు వెళ్ళిపోండి అమ్మ వెళ్ళిపోండి, బేబీ రావట్లేదట, మనకి ఇంక ఏ టానిక్ తో పని లేదు ఇక్కడ అని తరిమేస్తుంది. హార్మోన్స్ అన్ని పోతాయి. ఇంకా బాధతో ఇంటినంతా బయటికి విసురుతూ గర్భసంచి ఏడుస్తుంది. ఆ ఏడుపే పీరియడ్స్. Download ShareChat.